హలో గాయ్స్, వెల్కమ్ టు వర్షియాస్ క్లబ్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ కర్రీని మా అమ్మ స్టైల్లో అతి తక్కువ మసాలాలతో టేస్టీగా చేసేద్దాం రండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి కానీ కుక్కర్ కానీ పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కువ నల్లగా కాకుండా వేయించుకోవాలి. నల్లగా అయిపోతే మళ్ళీ కూర చేదుగా వస్తుంది. దాని తర్వాత కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనికి తక్కువగానే పడుతుంది. మా అమ్మ చిన్న స్పూన్స్తో 4 వేసింది. 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం మనం పచ్చికారం అంటే పచ్చిమిర్చిని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చిని వేసుకున్నాము. తరిగి వేసుకోవాలనుకున్న వాళ్ళు తరిగి కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ధనియాల పొడి వేసింది. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నారు. పసుపు వేసుకొని దాంట్లోనే కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు వేసుకున్నారు. దానిలో కొంచెం బాగా కలుపుకొని మసాలాలన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని ఎంత బాగా కడుక్కుంటే అంత వాసన ఉండదండి. చికెన్ని కడుక్కొని దాంట్లోనే మనకు కొంచెం కావాల్సినంత ఉప్పు వేసుకొని ఆ చికెన్ని కలుపుకోవాలి. దాన్ని బాగా దాంట్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకొని అది బాగా డ్రై అయిపోయినాక దాంట్లో మనము చికెన్ ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది. మామూలు మనం బ్రాయిలర్ కోడి అయితే కొంచెం సేపే, అసలు కుక్కర్లో పెట్టుకోకపోయినా ఉడికిపోతుంది. ఇది నాటుకోడి కాబట్టి కుక్కర్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొంచెం కావాల్సినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత దించుకొని చూసుకుంటే మన వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ గిన ఉంటే దానివల్ల మనం స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్ని తక్కువ చేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ అయిందనిపిస్తే మనకి మిరియాల పొడి దీంట్లోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కారం మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయం కాబట్టి ఈ కలర్లో వస్తుంది. ఎంతో